పుల్వామా దాడిలో మరణించిన వీర జవాన్లకి నివాళులర్పిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ విద్యార్థి సేవ జిల్లా కన్వీనర్ లోకేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు లింగం ఆధ్వర్యంలో అమరులకు అశ్రు నివాళులర్పిస్తూ మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మీ త్యాగం వృధా పోదని, మీ ఆశయం ఆగిపోదని, పుల్వామాలో అమరులైన భరతమాత ముద్దు బిడ్డలకు భారతీయ విద్యార్థి సేవ వారు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. బోధన్ పట్టణంలో భారతీయ విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏదైతే పుల్వామా దాడిలో మన ఆర్మీ జవాన్లు చనిపోవడం జరిగిందో వారికి నివాళులర్పిస్తూ భారతీయ విద్యార్థి సేన విద్యార్థులకి ర్యాలీగా తీసుకురావడం జరిగింది. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో ఒక సర్కిల్గా ఏర్పడి అందరము విద్యార్థులం కలిసి ఆర్మీ జవాన్లు వాళ్ళ త్యాగాలు చాలా గొప్పవి. అలాంటి త్యాగాలు భారతదేశంలో ఎవరు కూడా చేయలేరు. ఎందుకంటే మన దేశంలో ఈరోజు మనం ఇక్కడ శాంతిగా మంచిగా హాయిగా ఈరోజు తిరుగుకుంటూ ఉన్నాము అంటే ఆర్మీ జవాన్ల యొక్క కష్టము, వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి మనల్ని కాపాడుతూ ఉన్నారు. వారి ఆత్మ శాంతి కూడాలని చెప్పి మరియు వాళ్ళ కుటుంబాలకు కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారో, బేటా పాకిస్తాన్ రుచల్లారా బరాబర్ వార్నింగ్ ఇస్తున్నాం. మీకు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి శాంతియుత జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు పుల్వామాలో జరిగినటువంటి అటాక్లో మన వీర జవాన్లు 30 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి విద్యార్థుల అందరూ కలిసి ఐకమత్యంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైతే విద్యార్థులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంతో మంది మన కోసం అక్కడ బాధగా చనిపోతున్నారు. మనం కూడా దాన్ని గుర్తించి మనం కూడా ఒక జవాన్ లెక్క కానీ ఈ యొక్క వార్త లెక్క అట్లా రావాలి. కానీ నేటి యువత చెడు దారిలో పోతుంది. దాన్ని ఒక్కసారి మీరు గ్రహించండి. ఎందుకు అంటే ఎంతో మంది పాకిస్తాన్ కుక్కలు మన ఇండియాలో వచ్చేసి ఇక్కడెక్కడ బాబులు పెట్టేసి మొత్తం మన జవాన్లను కానీ మన ఏదైతే మన ప్రజలందరినీ కూడా చంపుతా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.